హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మీదేవి పూజ ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయంటే, అమ్మవారి పీఠం ముందుగా బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ముగ్గులు పెట్టిన తర్వాత మనం అమ్మవారిని ఎక్కడ పెడతామో అక్కడ బియ్యం పిండితో ముగ్గులు వేసి దానిపైన పీట పెట్టుకోవాలి. ముందు రోజు మార్కెట్కి వెళ్ళి పూజకు కావలసిన పూజ ఐటమ్స్ తెచ్చుకున్నానండి. 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. అమ్మవారికి కావలసిన గాజులు, వాయనానికి కావలసిన గాజులు కూడా తెచ్చుకున్నాను. చిట్టు గాజుల మాల, పువ్వులు, శారీ, ఆకు చెక్కలు, బ్లౌజ్ పీసెస్ కూడా తెచ్చుకున్నాను. చిట్టు గాజుల మాల నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయడం. మనం అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు అమ్మవారు కదలకుండా ఉండాలంటే 3 బిందుల్లో బియ్యం వేసుకోవాలండి. అమ్మవారి పీఠానికి ముగ్గులు పెట్టిన తర్వాత మనం దానిపైన కొంచెం బియ్యం వేసుకోవాలి. నేనైతే 3 సార్లు వేసుకున్నాను బియ్యం వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం నరమాలి. దానిపైన కొంచెం కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలండి. కొందరు తెలియక డైరెక్ట్ బిందునే పెట్టేస్తారు. అలా కాకుండా కొంచెం బియ్యం వేసిన తర్వాత కొంచెం కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. అప్పుడు బిందు పెట్టుకుంటే కొంచెం కదలకుండా ఉంటుంది. నేను అమ్మవారి ఫేస్ని మీషోలో ఆర్డర్ చేశానండి. నాకు 120 ఏమో అలా పడింది. అమ్మవారి నగలు కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. అమ్మవారు చూడండి ఎంత బాగా రెడీ చేశాను. మీకు కూడా నచ్చిందా? నాకైతే అమ్మవారిని తయారు చేయడానికి 2 hours పట్టిందండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు అమ్మవారిని. మీకు వీలైతే ముందు రోజే చేతులకి కాళ్ళకి గోరింటాకు ఉంటే పెట్టుకోండి. మా అమ్మ నేనైతే ముందు రోజు చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నామండి. నేనైతే ముందు రోజే పూజకి కావలసిన సామాన్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. మామిడాకులు, అరిటాకులు ముందు రోజే తెచ్చి పెట్టుకున్నానండి ఇంట్లో. నాకైతే టైం 12 o'clock అయిపోయిందండి ఇదంతా డెకరేట్ చేసేసరికి. అమ్మవారిని థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి.